అందరికీ నమస్కారం. కష్టాల్లో నుంచి పుట్టేదే నిజమైన కసి, సుఖంలో పెరిగి వచ్చేదే సోమరితనం అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 99వ కథని చెప్పుకుందాం. కథ పేరు నా జీవిత రహస్యం. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒక పెద్ద విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం జరుగుతుండగా వేల మంది విద్యార్థులు ఉత్సాహంగా ఉల్లాసంగా కేరింతలు కొడుతున్నారు. ఆ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి ప్రసంగానికై ఎదురు చూస్తున్నారు. అప్పుడే సాధారణమైన దుస్తుల్లో అతి సామాన్యంగా ఉన్న ఒక వ్యక్తి స్టేజి మీదకి వచ్చి ఇలా చెప్పారు: నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదు, చదువు మధ్యలోనే ఆపివేశాను. ఏదో కొంత నేర్చుకున్న డ్రాయింగ్, ఆర్ట్ పుణ్యమా అని ఒక కంప్యూటర్ కంపెనీ మొదలుపెట్టాను. కొద్ది కాలంలోనే విజయ శిఖరాలను చేరాను. కానీ అంతలోనే నా కంపెనీలో పనిచేసే వ్యక్తే నన్ను మోసం చేయడంతో మళ్ళీ నా ప్రయాణం మొదలయ్యింది. కొత్త కంపెనీ ప్రారంభించాను. జెడ్కు చేరిన నా ప్రయాణం తిరిగి ఏతో మొదలయ్యింది. కానీ కొద్ది కాలంలోనే కోల్పోయిన కంపెనీ నాకు తిరిగి దక్కింది. ఇంకో విషయం ఏంటంటే, నాకు వైద్యం లేని జబ్బు వచ్చిందని వైద్యులు చెప్పారు. చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి ఆపరేషన్తో నయమవుతుందని తెలిసి జీవితం చిన్నదని, చేయాల్సిన పనులు త్వరగా చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రతిరోజు ఉదయం లేచి ఈరోజు నేను బతికే ఉన్నాను, ఎంత పని చేయగలిగితే అంత పని చేయాలి అని నిర్ణయించుకున్నాను అని తన జీవిత రహస్యాలను వివరించాడు. అతను మరెవరో కాదు, యాపిల్ కంపెనీ సృష్టికర్త స్టీవ్ జాబ్స్. ఈ జీవిత సత్యాలు విన్న విద్యార్థులు నిర్ఘాంతపోయారు. కథలో జీవితం పూలపాన్పు కాదు అని తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరూ జీవితం సాఫీగా సాగిపోవాలని ఆశిస్తారు. జీవితమే కాదు, దానిలో చిన్న భాగమైన సంవత్సరం మొదలయ్యే రోజు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, సుఖంలో పుట్టి సుఖంలో మరణించిన వారెవరైనా ఉన్నారా? అలాగే కష్టంలో పుట్టి కష్టంలో మరణించిన వారెవరైనా ఉన్నారా? సుఖం కొంచెం కష్టం కొంచెం కలిసినదే జీవితం. కష్టాల్లో నుంచి పుట్టేదే నిజమైన కసి, సుఖంలో పెరిగితే వచ్చేది సోమరితనం. మీకు తెలిసిన 3 వ్యక్తులను వారి జీవితంలో వారు చవిచూసిన కష్టాలు సుఖాలు అడిగి తెలుసుకోండి. అప్పుడు అర్థమవుతుంది, మన జీవితంలో కూడా కష్టాలు అనివార్యమని, ఎదుర్కోవడం ఒక్కటే మన చేతుల్లో ఉందని. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 99వ కథ సమాప్తం.